వావ్, నేను నిజంగానే లవ్ గురునైపోయాను. రేఖ రాఘవ్ని ప్రేమిస్తుంది అని భవిష్యవాణి నేను ముందే ఎప్పుడో చెప్పాను. నీకు గుర్తుందామా? నాకేమనిపిస్తుందో తెలుసా? నేను ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇంకా అమ్మతో కలిసి పన్నాగాలు పన్నే బిజినెస్లు మానేసి సిటీలోనే కొత్త లవ్ గురునైపోతాను. నిజానికి నేను నా పాడ్కాస్ట్ కూడా మొదలు పెట్టేశాను. ఓహో, లవ్ గురువు గారు, మీరు ఈ తెలివి తక్కువ వాగుడు కట్టి పెట్టండి. వీరేంద్ర, నీకసలు భయం అనిపించట్లేదా? మనకో వైపు నుయ్యుంది, ఇంకో వైపు గొయ్యుంది. కానీ నువ్వేమో దాని గురించి అసలు సంబరాలు చేసుకుంటున్నావా? నువ్వేదో భవిష్యవాణి చెప్పానని, రేఖ రాఘవని ప్రేమిస్తోందని. నేనేం ఆలోచిస్తూ సంతోషంగా ఉన్నానంటే, ఇక నర్మదకి ఎప్పటికీ గతం గుర్తుకు రాకపోతే మన అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయని. లేదు లేదు వీరేంద్ర, ఒకవేళ రేఖ రాఘవ్తో తన మనసులో మాట చెప్పేసిందనుకో, అప్పుడు వాళ్ల మధ్య బంధం ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లో ముడిపడిందో అది ప్రేమ బంధంగా మారిపోతుంది. అప్పుడు వాళ్ల ప్రేమ బంధాన్ని తెంపి వాళ్ళని వేరు చేయటం అసాధ్యం అయిపోతుంది. లేదు 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 దుర్గమ్మ తల్లి, రేఖ గనక ఈ ఇంట్లోనే ఉండిపోయింది అనుకో, అప్పుడెట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి సత్తా నా చేతుల్లోకి అస్సలు రాదు. తను మనల్నొక నయా పైసా కూడా తీసుకునివ్వదు. లేదు వీరేంద్ర, నువ్వింకేదైనా ఆలోచించు ఈ ప్రాబ్లంలో నుంచి మనం ఎలా బయటపడాలి అని. యాక్చువల్లీ ఇంకొక భవిష్యవాణి కూడా చెప్తాను వినమ్మా. వద్దు. కాస్త వినమ్మా. కేవలం రేఖ రాఘవ్ని ప్రేమించడమే కాదు, నిజానికి రాఘవ్ కూడా రేఖని అంతే ఇష్టపడుతున్నాడు. ఈ విషయం నాకు ఎప్పుడూ అర్థమైంది. అండ్ ఇది నేను నీకెందుకు చెప్తున్నాను? నువ్వది నోటీస్ చేయలేదా ఏంటి? వాడు రేఖని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఆయన రాఘవేమి జెంటిల్ మ్యాన్ కాదు. వాడు రేఖని ప్రేమిస్తున్నాడు కాబట్టే రేఖ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టాడు. అంతే. ఇప్పుడు రేఖ కూడా తన మనసులో మాట రాఘవ్కి చెప్పేస్తుంది. తర్వాత ఏచీ, నోర్మై. అలా ఎప్పటికీ జరగదు. అమ్మా, నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావమ్మా? నీ లోపల నుంచి నీ ఆ లవ్ గురు ఆత్మని తరిమిస్తున్నాను. వీరేంద్ర, నువ్వు నీ స్మార్ట్ తెలివైన క్రిమినల్ మైండ్ ని ఆన్ చేయి. కాస్త ఆలోచించు. రేఖని రాఘవ్కి తన మనసులో మాట చెప్పకుండా ఎలా ఆపాలో ఆలోచించు నాన్నా. నాకెలాంటి అమ్మ దొరికిందంటే, ఓ దేశ యువజనులారా, మా అమ్మ కారణంగా మీ అందరి మనస్సులు ముక్కలు కాబోతున్నాయి. వీరేంద్ర, కానీ ఇప్పుడు అమ్మ ఎలా కోరుకుంటే అలా. లవ్ గురు అవుట్ అండ్ స్మార్ట్ విలన్ ఇన్. సరే అమ్మా, నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. నర్మదా అంటే నాకు ఇలాంటి డెడ్ లైన్ ఇచ్చేసారేంటి? ఈ రోజు మిస్టర్ తలపొగరికి ప్రపోజ్ చేయాలంట. ఎలా చేయాలి? నా మైండ్ కి ఒక్క మంచి ఐడియా రావటం లేదే. ఏం చేయను? ఇంటర్నెట్. క్రియేటివ్ ఐడియాస్ టు ప్రపోజ్. గులాబ్ జామున్లో రింగ్ దాచేయండి. రేఖ, నీ అదృష్టం ఎలా ఉంటుందంటే రాఘవ్ మొత్తం గులాబ్ జామ్ మింగేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆయన ఎక్స్ట్రా రిపోర్ట్ కి ప్రపోజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ప్రపోజ్ విత్ ర్యాప్ సాంగ్. ఇంట్రెస్టింగ్ ర్యాప్ సాంగ్. మీరే నా ప్రాణం, కాదు కాదు, మీరే నా ప్రేమ, నువ్వే నా ప్రేమ, కాదు, నువ్వే నా ప్రేమ, నేను నీ ప్రాణం, నువ్వే నా ప్రేమవి, నువ్వే నా ప్రేమవి, నేనే నీ ప్రాణం, రా మొదలు పెడదాం మన ప్రేమ పురాణం. యో యో రేఖ, ఆలోచించు రేఖ, ఆలోచించు. ధ్రువ్ ఉన్నతికి ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు వాడికి ఎవరు హెల్ప్ చేశారు? రేఖా చౌదరినే. నువ్వు చేయగలవు. ఆలోచించు రేఖ, ఆలోచించు. నువ్వు పెద్ద బుద్ధువి. మిస్టర్ రాఘవ్ సూర్యవంశీకి అన్ని సింపుల్ గానే ఇష్టం. మరి సింపుల్ గానే ఉంచుదాం కదా. ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాను అండ్ అందులో నా ఫీలింగ్స్ అని రాసిచ్చేస్తాను, పూర్తిగా మనసు విప్పి. ఎస్. హలో ధ్రువ్. మమ్మీ చెప్పు. ధ్రువ్, అదే ఉన్నతి. ఏమైంది ఉన్నతికి? అంత ఓకేనా? తన కడుపులో నొప్పి వచ్చిందట. తన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఒకసారి వెళ్ళు నాన్నా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వెళ్తాను. సరే. భయపడాల్సిన అవసరమేమీ లేదు. జస్ట్ కొంచెం గ్యాస్ నొప్పి అంతే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ టైంకి హెల్తీ ఫుడ్ తినాలి. చెప్పింది విన్నావా? రోజంతా సమోసాలు, చాట్, ఇంకా చింతపండు అంటూ కూర్చుంటావు. నువ్వు మనిషివో చెత్తకుంటివో అర్థం కాదు. ఏది ఏమైనా బేబీ అయితే చాలా బాగుంది. నువ్వు విన్నావా? నువ్వు నాకు భోజనంతో పాటు కొంచెం గౌరవం కూడా ఇవ్వు. ఎప్పుడు కూడా చెత్తకుండి అని తిడుతూ ఉంటావు. మమ్మీ మమ్మీ నేను క్లినిక్ వచ్చేసాను. ఏం టెన్షన్ పడకమ్మా, నేను చెక్ చేస్తాను. అంతా బాగానే ఉంటుందిలే. ఓకే అమ్మా, నేను చూస్తాను. బాయ్.
నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే వెంటనే నాకు ఎమర్జెన్సీ లైన్కి కాంటాక్ట్ చేయి. హా, హాయ్. హాయ్ హబే. ధ్రువ్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఉన్నతి అది నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు, మన బేబీ చాలా బాగుంది. పక్కన. అరే అవును ధ్రువ్, జస్ట్ ఒక చిన్న గ్యాస్ట్రిక్ అటాక్ అంతా, ఇంకేం లేదు. నాకు రోజు పొద్దున్నే 5 eggsతో ఆమ్లెట్ కావాలి ప్రోటీన్ కోసం. అరే బబ్లీ జోక్ చేస్తుంది. తనకి క్లినిక్ లో కూడా స్పాట్ లైట్ కావాలేమో. ధ్రువ్, యు ఆర్ వెరీ లక్కీ. యువర్ బేబీ ఈస్ కంప్లీట్లీ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే బాయ్. ధ్రువ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వెళ్దామా? పద. ఈ ఉన్నతి చాలా తెలివైంది. నేను తన దగ్గర చాలా జాగ్రత్తగానే ఉండాలి. అమ్మా తీసుకోమ్మా. ఈ రోజు నుంచి పడుకునే ముందు ప్రతిరోజు నువ్వు పాలు తాగాలి. కానీ దానికంటే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు చూడండి మీకు ఎంత హాయిగా నిద్ర పడుతుందో. నేను గీజర్ ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం, నువ్వు కూర్చో. రాఘవ్, నువ్వు కూడా కూర్చో. ఇంకా మీరిద్దరూ నేను చెప్పేది వినండి. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నేనేదో 5 స్టార్ హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో ఉన్నట్టుంది. 24 గంటలు నేను ఒక పేషెంట్లా ఫీల్ అయ్యేలా చేయడం మానేయండి. నా అంతటా నేను పాలు తాగలను, స్నానం కూడా చేయగలను. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా అంటే మేము జస్ట్ మీకు హెల్ప్ చేస్తున్నాం అంతే. నాకు హెల్ప్ చేయడానికి ముందు నీకు నువ్వు హెల్ప్ చేసుకో. నీకు గుర్తుందా, నీకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏం ముఖ్యమైన పని? చెప్పు చెప్పు. అరే చెప్పమంటుంటే. సరే నేనే చెప్పేస్తాను. వద్దు, నేనే చెప్తాను. అది నేను బెడ్షీట్ చేంజ్ చేయాలి. బెడ్షీట్ మార్చాలా? బెడ్షీట్ చేంజ్ చేయాలా? కానీ నువ్వు నిన్నే కదా బెడ్షీట్ మార్చావు. చెప్పు. అది నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. నాకేమవుతుంది? నాకే ఒక క్లీన్ బెడ్షీట్ వేయాలనిపిస్తుంది ఇప్పుడు అంతే. మీకేమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? నేను వేసొస్తాను. ఆల్ ద బెస్ట్. బెడ్షీట్ మార్చడానికి ఆల్ ద బెస్టా? తనేమన్నా వార్కి వెళ్తుందమ్మా? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అసలు? ఏం జరుగుతుంది? ఏం లేదు. నేను మెడిసిన్స్ వేసుకోవాలి నాన్న. నేను ఇప్పుడే వస్తాను. వీరేంద్ర, నువ్వేదైతే ప్లాన్ వేశావో అది పని చేస్తుంది కదా? పని చేసేలా ఉందమ్మా, కానీ ఎంత పని చేస్తుందో అది తర్వాతే తెలుస్తుందమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి,